డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688908084. కేసీఆర్ కు షాక్. పవర్ కమిషన్ రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. చట్ట ప్రకారమే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ నియామకం. ప్రాథమిక ఆధారాలతోనే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. బహిరంగ విచారణ కాబట్టి ఎంక్వైరీ స్థాయిని మీడియాకు చైర్మన్ చెప్పారు. అట్లా చెప్పడానికి పక్షపాతం అంటే ఎట్లా? ఊహాజనిత ఆరోపణలు చేసుడేంది? కేసీఆర్ పై హైకోర్టు ఆగ్రహం. కమిషన్ నోటీసుల అమలును ఆపలేమని తీర్పు. ఇక్కడ కేసీఆర్ ఏంటంటే సర్వం నన్ను నేను దైవ సమానుని నన్ను విచారిస్తా అనేటువంటి అంశంలో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో జరిగినటువంటి అవకతవకల పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగేటువంటి క్రమంలో కేసీఆర్ ను విచారణకు రావాల్సిందిగా కమిషన్ చైర్మన్ నోటీస్ జారీ చేసిండు. కేసీఆర్ దానికి రిప్లై ఇవ్వాల్సింది పోయి అసలు నువ్వు ఎవడవైనా విచారణ చేస్తేందుకు నీకు సంబంధమే లేదు, నీకు అర్హత లేదనేటువంటి తీరులో కమిషన్ మీదకి ఎదురుదాడి చేసిండు. కమిషన్ రెండోసారి నోటీస్ జారీ చేసింది. రెండోసారి నోటీస్ జారీ చేసి తప్పకుండా హాజరు కావాలని చెప్పుడుతోటి ఆ కమిషన్ను రద్దు చేయాలని చెప్పి హైకోర్టుకు పోయిండు కేసీఆర్. హైకోర్టుకు పోయి ఏమన్నాడు? ఈ కమిషన్ చైర్మన్ గారు విషయాలన్నీ బహిరంగపరుస్తా ఉన్నాడు కాబట్టి కమిషన్ను రద్దు చేయాలి, ఈ కమిషన్కి అర్హత లేదనేటువంటి రీతిన కేసీఆర్ కోర్టుకు పోతే హైకోర్టు విచారించి అసలు నీకేమైనా బుద్ధి ఉందా కేసీఆర్? అది బహిరంగ విచారణనేనా? బహిరంగ విచారణ బహిరంగంగా మీడియాతో మాట్లాడితే తప్పేంది? నువ్వు ఖచ్చితంగా విచారణ కమిషన్ ముందు హాజరు కావాల్సిందే. నువ్వు ఈ కమిషన్ కొట్టివేయడానికి వీల్లేదు. ముక్కు మూతి మూసుకొని సపరేట్గా పోయి దాని ముంగట హాజరై వాళ్ళు ఏమడుగుతారో చెప్పిరా అని చెప్పి నిన్న హైకోర్టు చెప్పింది. నువ్వు సొక్కమైన అయితే మంచి బరాబర్ చెప్పొచ్చు కదా. నువ్వు చేసిన సొక్కంగా పని కాదు, పబ్లిక్ ముందర చెప్పొచ్చు కదా. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాల్లో లోటుపాట్లపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జ్యుడిషియల్ కమిషన్ ను రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. విచారణకు స్వీకరించే ప్రాథమిక దశలోనే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ అనిల్ కుమార్ జూకంటితో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. కమిషన్ కు విచారణ అర్హత లేదన్న కేసీఆర్ వాదన చట్ట వ్యతిరేకమని తేల్చి చెప్పింది. కమిషన్ పై ఊహాజనితంగా కేసీఆర్ అభియోగాలు మోపారని, ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. ఇగో ఇట్లుంటది కేసీఆర్ పని. ఇన్ని రోజులేమో ఆడిందే ఆట పాడిందే పాట, నేను ఏం చేసినా నడుస్తుందనే విర్రవీగిపోయిన అహంకారం ఆఖరికి హైకోర్టు కూడా కేసీఆర్ ను సమర్థిస్తలేదు. కేసీఆర్ నువ్వు చెప్పేది అబద్ధం, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చట్టం వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అనేటువంటి మాటను హైకోర్టు కూడా తిట్టి పంపింది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు కురుకుతుండొచ్చుగా. ఈడ చొట్లు పడ్డాయి. హైకోర్టు తోటి సుప్రీంకోర్టు తోటి అత్యధిక సార్లు మొట్టికాయలు తిన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ కు రికార్డు ఉంది. ఆ తర్వాత ఇప్పుడు తిట్లు తినేటువంటి స్థాయికి దిగజారిపోయిండు కేసీఆర్ ఇదే అంశంలో. సో మొత్తానికి జ్యుడిషియల్ కమిషన్ పనికే రాదు, ఆయనకు అర్హత లేదని చెప్తే హైకోర్టు కుద్ది చెప్పింది వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి, అర్హత లేని నీకే ముందు ఇడికి వస్తేందుకు సపరేట్ గా పోయి ఆడ నిలబడుపు అని చెప్పారు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.